హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలా సరదాగా. ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే స్క్విడ్స్ ఫ్రై. నేను ఇంటికి తీసుకొచ్చి స్క్విడ్స్ని ఫ్రై చేయడానికి చిన్న యుద్ధమే చేశాను. అంటే ఎవరికి ఇష్టం లేదు అవి, అందుకని ఒకసారి చూడండి, తర్వాత వీడియో గురించి మాట్లాడుకుందాం. స్క్విడ్స్ ఎంత బాగున్నాయి. ఇది వచ్చి స్క్విడ్స్ బోట్. చూసారా స్క్విడ్స్ ఎంత బాగున్నాయి? మీరు ఎప్పుడైనా స్క్విడ్స్ తిన్నారా? నేను స్క్విడ్స్ తినాలని చెప్పి ఒక అద్భుతం చేశాను. ఎందుకు లేండి తర్వాత చెప్తా, అంటే నెక్స్ట్ వీడియోలో చెప్తా. స్క్విడ్స్ కోసం ఒక స్పెషల్ వీడియో అనమాట. నేను చేసిన ఒక అడ్వెంచర్ స్క్విడ్స్ మీద తినాలని చెప్పి. లాస్ట్కి ఏమైందో మీరే చూడండి. స్క్విడ్స్ ఉంటాయా మరి? నాకైతే తెలియదు. నేను స్క్విడ్స్ ఇప్పటి వరకు ఎక్కడ ఉంటాయి అనుకున్నానంటే అడుగున లోపల ఉంటాయేమో అనుకున్నా, కానీ వీళ్ళకి పడుతున్నాయంటే ఆల్మోస్ట్ కొంచెం పైనే ఉన్నట్టున్నాయి స్క్విడ్స్ కూడా. సరేలే, నా స్క్విడ్స్ గోల్ దేనికి కానీ. చిన్న స్క్విడ్ ఒకటి ఉంది ఇక్కడ, క్యూట్గా ఉంది. నాకైతే స్క్విడ్స్ మీదే ఉంది. అక్కడ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూస్తాం కదా మనం, అదేదో రింగ్స్గా ఉంటుంది, అలా చేద్దామని నాకు ఉంది. ఫైనల్గా నాకు స్క్విడ్స్ అంటా ఉన్నాను కదా, స్క్విడ్స్ బోట్ దొరికింది. అక్కడికి వచ్చేసాం మేము స్క్విడ్స్ బోట్స్కి. మా అక్క వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, మాకు అన్ని కేజీలు వద్దు, ఒక కొన్ని ఇవ్వండి ఒక 100 రూపీస్కి అలాగా. అంటే వాళ్ళు వద్దులే తీసుకొని వెళ్ళిపో అని చెప్పి, అంటే వాస్తవానికి ఇక్కడ వర్క్ చేస్తున్నారు కదా వీళ్ళైతే, అమ్మరు లేదు అని చెప్పారు. ఇక్కడ ఒక ఓనర్ ఉన్నాడు అనమాట, ఈ బోట్ ఓనరు, ఆయనకి థ్యాంక్ యూ. ఆయన వచ్చి మనీ ఏం వద్దులే, కొన్ని తీసుకెళ్ళు, నీకు ఎన్ని కావాలంటే అన్ని ఫ్రీగా ఈ బుట్ట నిండా ఇచ్చేసాడనమాట. మాకు వచ్చి వద్దు, అన్ని కూడా వద్దు, అసలు కొన్ని చాలు, మేము తినము, ఊరికే టేస్ట్ చేసేదానికి అని చెప్పి మా అక్క 2 తీసుకునింది అంతే. వచ్చి ఆక్టోపస్లు, ఒకసారి ఆక్టోపస్లు కూడా నేను ఎప్పుడు చూడలేదు దగ్గర నుంచి. సో అదండి విషయము. అలాగే ఈరోజు మనం స్క్విడ్స్ ఫ్రై చేసుకోబోతున్నాం ఫైనల్గా. సో నేనైతే వీడియోలో చూసినట్టు ఇవి లేవు, ఎందుకంటే ఇవి రౌండ్గా రాలేదు. మేబీ ఇవి పెద్దవో లేకపోతే అది వేరే వెరైటీనో తెలీదు. సో అలాగైతే రౌండ్గా అయితే ఇది రాలేదు. పైగా ఇది ఆక్టోపస్ లాగా కూడా ఉంది. అవి కూడా ఆక్టోపస్ లాగే ఉన్నాయి యాక్చువల్గా, బట్ ఇది ఏందో కొంచెం పెద్దగా వైల్డ్గా ఉంది. ఆడే ఒలిపించుకోరాదు, స్లో ఆడితే వచ్చేస్తున్నా, మనకు చేతరాదు కదా, ఆడే ఒలిపించుకోరాదు, స్లో ఆడితే వచ్చేస్తా. ఆ పని చేయాల్సింది. మా మమ్మీకి మా అక్కోళ్ళకి దాన్ని క్లీన్ చేస్తుంటే అసలు చూడబుద్ధి కూడా అవ్వలే కనీసం. దేన్ని వండుకుంటారు అసలు తెలుసు నీకు? మా ఇంట్లో వాళ్ళకి నేను పడే పాటలు చూసి వచ్చే డైలాగులు చూసారా? డప్పో ఎముకైపోయాయి. ఏమి డప్పానో ఏమి ఎముకో నాకైతే అర్థం కావట్లేదు. ఓపెన్ చేసిన తర్వాత ఇది నేను వీడియోలో చూసినట్టయితే లేదు. అదే చెప్పాను కదా, ఇది కూడా ఇంకొక వెరైటీ, కానీ ఇది కూడా తింటున్నారు, అందుకనే చేస్తున్నాను ధైర్య సాహసే స్క్విడ్స్ ఫ్రై. ఏందో ఇది లోడుతుంటే వస్తానే ఉంది. అయిపోయింది అనుకున్నాను, కానీ పైన ఈ స్కిన్ చూస్తుంటే ఇట్లా లాగితే వచ్చేస్తుంది. ఇంకా అది మళ్ళీ ఇంకా క్లీన్ చేయాలి అని చెప్పి అది కూడా లాగాను. లోపల ఎంత వైట్గా ఉందో, ఒక స్కిన్ లాగా, అంటే గట్టిగా వైట్ కలర్లో వచ్చిందనమాట మనకి స్క్విడ్స్ మీట్. టేస్ట్ ఎలా ఉంటుందో అని అనుకున్నాను, ఎందుకులేండి ఆ టేస్ట్ లాస్ట్లో వర్ణిస్తాను మీకు. ఎంత బాగుందో, ఎంత అద్భుతంగా వచ్చిందో లాస్ట్లో వర్ణిస్తాను. క్లీన్ చేసి చూసాను, ఎవరిని అడిగారు? మా మమ్మీకి, మా అత్తమ్మకి, మా అక్క వాళ్ళకి ఎట్టుందంటే ఒక విచిత్రమైన పనిలాగా అనిపిస్తుంది ఇది. నాకు కూడా విచిత్రంగానే ఉంది ఆల్మోస్ట్, కానీ నేను అనుకున్నాను కాబట్టి తిని తీరాలి అంతే. ఇదంతా అయితే ఇట్లా క్లీన్ చేసేసుకోవాలి, ఏం ఉండించకూడదు, లోపలంతా బయటికి లోడేసేయాలి. నేను ఏమనుకున్నానంటే ఈ వెరైటీ క్లీన్ చేసేది ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు, ఇది ఎలాగో రౌండ్గా రాదు కాబట్టి మధ్యలో ఒక స్లిట్ లాగా కట్ చేసేసుకొని లోపలంతా అది బ్లాక్ కలర్లో ఒకటి ఉంటుంది, అది పగిలిపోకుండా బయటికి తీసేసుకుంటే మనకి నీట్గా క్లీన్ అయిపోతుంది. తర్వాత బయట ఎక్స్ట్రా అంతా తీసేసేయాలి, ఏం ఉండకూడదు. ఇప్పుడు ఇక్కడ వైట్గా ఉంది కదా, ఆ వైట్ ఒక్కటే ఉండాలి, ఇంకేం ఉండకూడదు. అదొని చూడండి బ్లాక్గా వస్తుంది కదా, అది ఇంక్ లాగా. కానీ స్మెల్ అయితే బ్యాడ్ స్మెల్ లేదు. లేట్ అయిపోతే ఇప్పుడు సీ ఫుడ్ చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా, ఇది కూడా అలాగే బ్యాడ్ స్మెల్ వస్తుంది. కానీ చెడిపోక ముందు అయితే బ్యాడ్ స్మెల్ లేదు. ఇది వేస్ట్ అంతా తీసి పక్కన పెట్టి కొంచెం సేపు తర్వాత వచ్చి చూస్తే అప్పుడు బ్యాడ్ స్మెల్ వచ్చింది. ఇదైతే బ్యాడ్ స్మెల్ లేదు. ఇదేంటో మరీ ఘోరంగా ఉంది అసలు, ఎందుకు లేని ఇంకా ఆపేసాను వీడియో కూడా. అంతే, మొత్తం ఇట్ అయిపోయింది బ్లాక్గా. ఇంక్ నిజంగానే ఇంక్. అది ఇంతకుముందు ఆక్టోపస్ ఇంక్ అంటుంటే నేను ఏందో అనుకునేదాన్ని, కానీ నిజంగానే ఇంక్ లాగే ఉంది, కానీ పోతుంది. అంటే అక్కడ పక్కన పడ్డాయన్నమాట చిటుకల్లాగా ఆ ఇంక్, మళ్ళీ క్లీన్ చేస్తే పోయిందనమాట. సో ఇది మనకి లాస్ట్ వచ్చింది. బాగా క్లీన్ చేసేసి అయితే స్ట్రిప్స్గా కట్ చేసుకుంటున్నాను.
ఫస్ట్ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఇది ఉడకబెట్టి తర్వాత ఫ్రై చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం నార్మల్గా సీ ఫుడ్ ఏం చేస్తాము, ఎక్కువగా ఉడకబెట్టుకోము కదా, ఫిష్ కానీ ప్రాన్స్ కానీ. సో అలాగే ఇది కూడా ఎక్కువసేపు ఉడకబెట్టకూడదంట. సో నేనేం చేశాను తెలుసా, ఎక్కువసేపు ఉడకబెట్టేశాను. సో అది ఎలా వచ్చిందంటే కొబ్బరి తింటున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉండింది. అంటే అంత గట్టిగా కాదు, సో అట్టు ఉండిందనమాట. నాకు ఆ ఫీల్ వచ్చింది. నేను మేబీ అంత ఉడకబెట్టకుండా ఉండాల్సింది. ఒకవేళ మీరు స్క్విడ్స్ చేసుకుంటుంటే ఫస్ట్ టైము వచ్చిన వాళ్ళు నాకేమైనా చెప్పండి మీకు తెలిస్తే. రాని వాళ్ళు మాత్రం ఎక్కువసేపు ఉడకబెట్టుకోవద్దు. నేను చాలా తర్వాత చూసా ఎంతసేపు ఉడకబెట్టుకోవాలి అని చెప్పి. ఏందో అక్కడ 5 to 6 minutes 3 minutes కూడా ఉంది చిన్నవైతే. నేను ఎంతసేపు ఉడకబెట్టాను తెలుసా, 1/2 hour ఉడకబెట్టాను. సో అంతసేపు అయితే ఉడకబెట్టకూడదు. సో ఫ్రై అయితే నేను ఎలా చేస్తున్నాను అంటే నార్మల్గా చేస్తున్నాను. ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి తిరగమాత పెట్టేసుకుంటున్నాను. ఒక పక్క వచ్చి మా అత్త వచ్చి ప్రాన్స్ కర్రీ చేస్తుంది. సో ఫైనల్గా మీకు టేస్ట్ గురించి చెప్పాల్సిన టైం వచ్చింది. టేస్ట్ ఎలా ఉందంటే చాలా చెత్తగా ఉంది, నిజంగా చాలా వరస్ట్గా వచ్చింది. ఎలా ఉందంటే అసలు ఇది అబ్జర్వ్ చేసుకోలేదు కదా, దానికోసమో లేకపోతే ఎక్కువ ఉడకబెట్టడం వల్ల ఏమో తెలియదు, కానీ టేస్ట్ అయితే అసలు బాగలేదు. సేమ్ ఇదే ప్రాసెస్లో నేను చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై ఏ ఫ్రై చేసినా సూపర్గా ఉంటుంది, కానీ ఇది మాత్రం అసలు ఏం బాగాలేదు. ఫైనల్గా నేను ఇంత యుద్ధం చేసి అక్కడ ఇక్కడ తిరిగి తిరిగి ఎక్కడ 2 పెడతారు 100 రూపీస్కి ఒక్కటి ఇచ్చినా చాలు, నేను దాన్ని టేస్ట్ చేయాల్సిందే అని నేను అనుకొని అక్క వాళ్ళని అడిగి ఒప్పించి దాని దగ్గరికి తీసుకెళ్ళి తీపిచ్చుకొని వస్తే లాస్ట్కి ఇంత వరస్ట్గా ఉంది. సర్లేండి, మీకు మాత్రం మా వీడియోలు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.